Welcome to my channel, Bala Niti World. ఒక ఊరిలో రామయ్య అనే ఒక పేద రైతు నివసించేవాడు. అతని భార్య పేరు జానకి. వాళ్లు రోజూ రెండుపూటలా తినడానికి కూడా చాలా కష్టపడేవారు. ఒకరోజు పొద్దున వాళ్ల ఇంటి తలుపుని ఎవరో బలంగా కొడుతుంటారు. అప్పుడు రామయ్య, ఇంత పొద్దున్నే ఎవరొచ్చుంటారు? అయినా కూడా తలుపుని ఎవరింత బలంగా కొడుతున్నారు? అని రామయ్య బయటికి వెళ్లి చూస్తే అక్కడ ఆ ఊరి జమీందారుగారు ఉన్నారు. అప్పుడు రామయ్య, జమీందారు గారు, మీరా? ఏమైంది? ఎందుకింత పొద్దున్నే వచ్చారు? రామయ్య, నా దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుని ఇంకా పూర్తిగా తీర్చలేదు. ఇప్పుడు నువ్వు ఎలాగైనా నా అప్పు తీర్చాల్సిందే. జమీందారు గారు, నేను మీ అప్పు మొత్తం తీర్చేశాను కదండి. ఏమిటి రామయ్య, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు? జమీందారు గారు, నేనెందుకు అబద్ధాలు చెప్తానండి? నేను మీ దగ్గర తీసుకున్న డబ్బులు వడ్డీతో పాటు తిరిగిచ్చేశాను కదండి. నువ్వు నా అప్పు చాలా ఆలస్యంగా తీర్చావు. అందుకని నువ్వు నాకు ఎక్కువ మొత్తం చెల్లించాలి. మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తావు చెప్పు. జమీందార్ గారు, ఇది చాలా అన్యాయం. మాకు రెండూ పూట్లా తినడానికి కూడా కష్టంగా ఉంది. మా పేదవాళ్ల దగ్గర దయచేసి మీరింత కఠినంగా ఉండకండి. చూడండి, మీకు 1 నెల టైం ఇస్తాను. అంతలోపు మీరు డబ్బులిచ్చారా సరే, లేకుంటే నేను అస్సలు ఊరుకోను. అని జమీందారు చెప్తాడు. అప్పుడు రామయ్య, చూడండి జమీందారు గారు, మేము పేదవాళ్లమని మీరు చెప్పినట్టు చేస్తామని అనుకోకండి. మీరు ఏం చేసినా నేను 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను. మీరు ఇక ఇలాగే బెదిరిస్తే నేను ఊరి పెద్దళ్ళు పిలిచి పంచాయతీ పెడతాను అని రామయ్య చెప్తాడు. అప్పుడు జమీందారు మనసులో, ఈ రామయ్య నా బెదిరింపులకు కొంచెం కూడా లొంగటం లేదు. ఇప్పుడు వీడు నిజంగానే పంచాయతీ పెడితే నేను ఇంతవరకు అక్రమంగా వడ్డీ తీసుకుంటున్నానని బయటపడిపోతుంది. వీడికి వేరే విధంగా బుద్ధి చెప్పాలి అని అనుకుని జమీందారు అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. కాని ఆ జమీందారు రామయ్యకి ఎలాగైనా బుద్ధి చెప్పాలననుకుని వాళ్ల గుమాస్తా అయిన బాలూతో, బాలు, ఆ రామయ్య చాలా పొగరుబోతు. మనం వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఎలాగో మీరే చెప్పండి జమీందారు గారు. ఎలాగో నేను కూడా ఆలోచిస్తున్నాను బాలు. సమయం వచ్చినప్పుడు చెప్తాను అని జమీందారు చెప్తాడు. రామయ్య రోజులాగే తన పొలానికి వెళ్తుంటాడు. దారిలో ఒక గుడి వస్తుంది. ఆ గుడి బయట పూజారిగారు ఉంటారు. అప్పుడు రామయ్య, పూజారి గారు, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? బావుంది రామయ్య. ఏంటి, పొలానికెళ్తున్నావా? నీ పంటలా వస్తోంది? వర్షాలు సరైన సమయంలో పడకపోవటం వల్ల పంట అంత బాగా రావటం లేదు పూజారి గారు. 2 పూటలా తిండికి కూడా గడవటం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు పూజారి గారు. దిగులు పడకు రామయ్య. నీది చాలా మంచి మనసు. ఎప్పటికైనా నీకు మంచే జరుగుతుంది. అని పూజారిగారు చెప్తారు. తర్వాత రామయ్య అక్కడ్నుండి పొలానికి వెళ్ళిపోతాడు. ఒకరోజు జమీందారు బాలూని పిలిచి, బాలు, రామయ్యకి బుద్ధి చెప్పడానికి నాకు ఒక మంచి ఉపాయం వచ్చింది. ఏంటది జమీందారు గారు? మనం ఈ ఊరిలో అతిపెద్ద ధనవంతుడైన మహదేవయ్య గారి ఇంట్లో దొంగతనం చేద్దాం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేరు. వాళ్ళ ఇంటి పక్కన రామయ్య పొలం తప్ప ఇంకేమీ లేదు. రోజూ రామయ్య మాత్రమే అటువైపు వెళ్తాడు. మనం సులభంగా ఆ నిందను రామయ్య మీదకి నెట్టేయచ్చు. కాని అయ్యా, మహదేవయ్య గారింట్లో దొంగతనం అంటే తర్వాత మనకే ఇబ్బందేమో జమీందారు గారు. అదేం లేదురే బాలు, మన పథకాన్ని సరైన పద్ధతిలో అమలుపరిస్తే అలాంటి ఇబ్బందేమీ ఉండదు. అంతేకాకుండా మహదేవయ్య గారింట్లో దొంగతనం చేస్తే అప్పుడు నేనే ఊర్లో అతిపెద్ద ధనవంతుడినవుతాను అని జమీందారు చెప్తాడు. ఆ రోజు రాత్రి బాలు ఇంకా జమీందారు ఇద్దరూ మహదేవయ్య గారి ఇంటికి వెళ్లి దొంగతనం చేస్తారు. అప్పుడు ఒక చిన్న పిల్లి మాత్రమే అక్కడ ఉంటుంది. మరుసటి రోజు మహదేవయ్య ఇంట్లో డబ్బు నగలు పోయాయని ఊరివాళ్లకు తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా ఊరివాళ్ల పనే అని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఊర్లో లేని సమయం చూసి దొంగతనం చేశారు. నేను ఆ దొంగ ఎవరని ఖచ్చితంగా కనిపెడతాను అని మహదేవయ్య అంటారు. అప్పుడు జమీందారు, మహదేవయ్య గారు, నాకు ఈ ఊర్లో ఒకరిమీద అనుమానంగా ఉంది. ఎవరది జమీందారు గారు, చెప్పండి. నాకు రామయ్య మీద అనుమానంగా ఉంది మహదేవయ్య గారు. ఎందుకంటే మీ ఇంటి పక్కన కేవలం అతని పొలం మాత్రమే ఉంది. ఇక వేరే ఎవ్వరూ అక్కడికి వెళ్లరు. దొంగతనం జరిగిన రోజు కూడా అతను తన పొలానికి వెళ్లడం నేను చూశాను అని జమీందారు చెప్తాడు.
అప్పుడు రామయ్య అక్కడే ఉంటాడు. తర్వాత రామయ్య, అయ్యా, నేను ఇంత నీచమైన పని ఎప్పుడూ చేయను. దయచేసి నా మీద నిందలు వేయకండి. అని రామయ్య చెప్తాడు. అప్పుడు ఊరి పూజారిగారు, జమీందార్ గారు, రామయ్య అలాంటి వ్యక్తి కాదు. మీరు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అని పూజారిగారు చెప్తారు. తర్వాత ఆ ఊర్లో ఒక మహిళ, పూజారిగారు, అసలే పేదవాళ్లు, పైగా 2 పూటలా తినడానికి కూడా స్తోమత లేనివాళ్లు, ఇలాంటి వాళ్ళు అలాంటి పనులు చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు అని అంటుంది. అప్పుడు రామయ్య భార్య జానకి, మేము పేదవాళ్లమే అయ్యుండొచ్చు. మాలాంటివాళ్లు రోజుకు ఒక్కపూట తిన్నా కూడా సంతోషంగా బ్రతకగలరు కాని ఇంత నీచమైన పని మేం ఎప్పుడూ చెయ్యము. మా ఆయన కష్టజీవి, అంతేకాని దొంగ కాదు. అయినా మా ఆయనలాంటి మంచి మనుషులు ఈ ఊర్లో ఒక్కరు కూడా లేరు. అని జానకి చెప్తుంది. దాంతో ఊర్లో వాళ్ళకి కోపం వస్తుంది. అప్పుడు అక్కడే ఉన్న ఒక వ్యక్తి, ఇలాంటి వాళ్ళను మన ఊర్లో ఉండనిస్తే మనకే ప్రమాదం. వెంటనే మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి, లేకపోతే మేమందరం బలవంతంగా గెంటేస్తాం. అప్పుడు ఊర్లో వాళ్ళందరూ ఊరు వదిలి వెళ్ళిపోవాలి, ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని ఊర్లో వాళ్ళంతా అంటారు. ఇక చేసేదేమీ లేక రామయ్య, జానకమ్మ ఇద్దరూ ఊరు వదిలి వెళ్ళిపోతారు. అలా వెళ్తుండగా దారిలో ఒక చిన్న ఇల్లు వాళ్ళకి కనిపిస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఆ ఇంట్లోకి వెళ్ళి, జానకి, ప్రస్తుతానికి మనం ఈ ఇంట్లో ఉందాం అని రామయ్య చెప్తాడు. అప్పుడు జానకి ఏడుస్తూ, హేవండి, ఎందుకు మనకిన్ని కష్టాలు? ముందు ఎలాగోలా ఉన్న ఊర్లో పనిచేసుకుని బ్రతికేవాళ్ళం. ఇప్పుడు ఏ పని చేసి బ్రతకాలో అర్థం కావడం లేదు అని అంటుంది. అప్పుడు రామయ్య, నువ్వు దిగులు పడకు జానకి, నేను ఏదో ఒక పని వెతుక్కుంటాను. కానీ అంతలోపు నా మీద పడిన నిందను నేను ఎలాగైనా పోగొట్టాలి. ఎలాగండి? అది మనం ఎలా చేయగలం? ముందు ఆ దొంగతనం చేసింది ఎవరని తెలుసుకోవాలి. అని రామయ్య చెప్తాడు. తర్వాత జానకి ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోతుంది. కాని రామయ్య మాత్రం నిద్రపోకుండా ఆ దొంగతనం చేసింది ఎవరని రాత్రాంతా ఆలోచిస్తూనే ఉంటాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య, జానకి, నేను అలా వెళ్ళి నీకు తినడానికేమైనా తీసుకునొస్తాను. అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి రామయ్య అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు ఒక ఋషి అక్కడ కూర్చుని ఉంటారు. అప్పుడు రామయ్య ఆ ఋషి దగ్గరకు వెళ్ళి, అయ్యా, నా పేరు రామయ్య. నేను ఎప్పుడూ ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. కానీ నాకెప్పుడూ కష్టాలే. పైగా నా మీద ఇప్పుడు దొంగ అన్న నింద కూడా వేశారు. దాన్ని ఎలా పోగొట్టుకోవాలో అర్థం కావడం లేదయ్యా. రామయ్య, నీ కళ్ళల్లో నీ నిజాయితీ స్పష్టంగా కనిపిస్తోంది. నువ్వు దిగులు చెందకు, దీనికొక మార్గం ఉంది. ఏంటయ్యా అది? ఆ దొంగతనం జరిగినప్పుడు ఒక నల్ల పిల్లి అక్కడే ఉంది. ఆ పిల్లి సాధారణమైన పిల్లి కాదు. అది నీ సమస్యను చిటికిలే తీర్చేస్తుంది. నువ్వు దాన్ని వెతికి ఎక్కడున్నా కనిపెట్టు. తర్వాత నీకు అంతా మంచే జరుగుతుంది. తర్వాత రామయ్య పిల్లిని రోజంతా వెతికి వెతికి అలసిపోయి ఇంటికి వెళ్తుంటాడు. అప్పుడు పిల్లి కనిపిస్తుంది. అప్పుడు రామయ్య, పొద్దున్న నుంచి మీకోసమే వెతికి వెతికి అలసిపోయాను. ఇప్పటికి మీ దర్శనం మాకు కలిగింది అని రామయ్య చెప్తాడు. అప్పుడు నీ పిల్లి, బాధ నాకర్థమైంది రామయ్య. నీ మీద అనవసరంగా నిందలు వేశారు. మంచివారికి నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఆ పిల్లి మాట్లాడ్డం చూసి రామయ్య ఆశ్చర్యానికి గురవుతాడు. తర్వాత రామయ్య, మీరు సాధారణమైన పిల్లి కాదని నాకిప్పుడు అర్థమైంది. నాకు దయచేసి సహాయం చేయండి. రామయ్య, నన్ను సాక్ష్యంగా మీ ఊరికి తీసుకుని వెళ్ళు. నేను జరిగిందంతా మీ ఊరి ప్రజలకు వివరిస్తాను అని ఆ పిల్లి ఇంకా రామయ్య ఊర్లోకి వెళ్తారు. అప్పుడు రామయ్య, అందరూ వినండి. నేను దొంగతనం చేయలేదనడానికి ఈ పిల్లే సాక్ష్యం అని రామయ్య చెప్తాడు. అప్పుడు జమీందారు రామయ్యతో, ఏంటి రామయ్య, ఊరు నుండి వెలివేసినందుకు నీకు పిచ్చేమైనా పట్టిందా? పిల్లి సాక్ష్యం ఎలా చెప్తుంది? అని జమీందారు అంటాడు. అప్పుడు పిల్లి, అవును, చెప్తాను. అసలు దొంగ ఈ జమీందారే. ఆ రోజు ఈ జమీందారు గుమాస్తాతో దొంగతనం చేయించటం నేను నా కల్లారా చూశాను. కావాలంటే మీరు ఈ జమీందారు ఇంట్లోకి వెళ్ళి చూడండి. మహదేవయ్య గారి ఖజానా మొత్తం అక్కడ మీకు కనపడుతుంది అని పిల్లి జరిగిందంతా కళ్లకు కట్టినట్టు వివరిస్తుంది. దాంతో ఊరి ప్రజలు జమీందారు ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ మహదేవయ్యగారి ఖజానా బయటపడుతుంది. దాంతో మహదేవయ్యగారు, ఇదన్నమాట అసలు విషయం. ఇన్నాళ్ళు డబ్బు పిచ్చితో ఉన్నావాళ్ల దగ్గర లేనివాళ్ల దగ్గర రెట్టింపు వడ్డీ వసూలు చేశావు. ఇప్పుడు దొంగతనాలు కూడా మొదలుపెట్టావా? అని మహదేవయ్యగారు చెప్తారు. అప్పుడు ఊరి ప్రజలందరూ నిజాన్ని గ్రహించి జమీందారుని
ఇంకా అతని గుమాస్తాను ఊరి నుండి బహిష్కరిస్తారు. అప్పుడు మహదేవయ్య గారు రామయ్యతో, రామయ్య, నన్ను క్షమించు. దొంగతనం జరిగిందన్న బాధలో నేను సరిగా ఆలోచించకుండా నీమీద నిందలు వేశాను. దయచేసి నన్ను క్షమించు. ఇక మీదట నువ్వు మళ్ళీ ఈ ఊర్లోనే సంతోషంగా ఉండొచ్చు. అని ఊర్లో వాళ్ళందరూ రామయ్య మంచితనాన్ని గ్రహించి మళ్లీ ఊరికి ఆహ్వానిస్తారు. అప్పుడు రామయ్య ఇదంతా పిల్లివళ్లే సాధ్యమైందని గ్రహించి పిల్లితో, నేనిదంతా నమ్మలేకపోతున్నాను. మీరు చేసిన సాయం నేనెప్పుడూ మర్చిపోను అని రామయ్య చెప్తాడు. అప్పుడు ఉన్నట్టుండి పిల్లి దేవకన్యలాగా మారిపోతుంది. అప్పుడు రామయ్య ఆశ్చర్యానికి గురవుతాడు. అప్పుడా దేవకన్య, రామయ్య, నేను ఒక ఋషి శాపం వల్ల ఇలా పిల్లిలా మారిపోయాను. అప్పుడు నేను ఆ ఋషిని మళ్ళీ మునుపటిలాగా మార్చమని ప్రాధేయపడ్డాను. అప్పుడు ఆ ఋషి, నేను ఎప్పుడైతే ఒక మంచి మనిషికి సహాయం చేస్తానో అప్పుడు మునుపటిలాగా మారిపోతానని చెప్పారు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నీ వల్ల నేను మళ్ళీ మునుపటిలాగా మారిపోయాను. నువ్వు చాలా బాధల్లో ఉన్నావని నాకు అర్థమైంది. నీకు మంచి ఇల్లు, ఇంకా బ్రతకడానికి కావలసినన్ని సౌకర్యాలిస్తాను. నువ్వు ఇక నుండి జీవితాంతం సంతోషంగా జీవించు అని ఆ దేవకన్య రామయ్యకి వరమిచ్చి అదృశ్యమైపోతుంది. తర్వాత రామయ్య ఇంకా అతని భార్య జానకి వాళ్ల దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నా సాధారణంగానే జీవిస్తూ అందరికీ సహాయం చేస్తూ సంతోషంగా జీవించేవారు. అందరికీ నమస్కారం. నేనండి రామయ్యని. నా మీద దొంగ అని నింద వేశారు, కానీ అది అబద్ధమని ఊరి వాళ్ళందరికీ తెలిసిపోయింది. దీన్ని బట్టి మనకు అర్థమైందేంటంటే ఎప్పటికైనా నిజం దాగదు అని. మా ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Please do like, share, and subscribe.